హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మధ్య జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. నాగార్జున కంటే ముందే చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ము లేపుతున్న రోజులవే. ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైన చిరంజీవి సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 45 పైగా 160కి పైగా సినిమాల్లో నటించి పలు రికార్డ్స్ ని సెట్ చేశారు మెగాస్టార్. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మెగాస్టార్ ని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళ సంఖ్య వేలల్లోనే ఉంది. ఇక 6 వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా ట్రెండ్ కి తగ్గట్టు తన లుక్ ని మార్చుకుంటూ జెన్జీ ఆడియన్స్ ని కూడా తన ఫ్యాన్స్ గా మలుచుకుంటున్నారు మెగాస్టార్. ఇక మరోవైపు కింగ్ అక్కినేని నాగార్జున. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన 8 ఏళ్లకి నాగార్జున తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ప్రాణం ఖరీదు సినిమా 1978లో రిలీజ్ అయితే విక్రమ్ సినిమా 1986లో రిలీజ్ అయింది. అయితే కెరీర్ పరంగా చూస్తే నాగార్జున కంటే చిరంజీవి ఎంత సీనియరో మనకిట్టే అర్థమవుతుంది. చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎన్నో కష్టాలు పడ్డారని చాలా మంది ప్రముఖులు చెప్పిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇండస్ట్రీలోకి రాకముందు డాన్స్, యాక్షన్, సినిమా టేకింగ్ ఓ మాదిరిలో ఉంటే చిరంజీవి వచ్చాక అన్ని మారిపోయాయట. అందుకే సినిమా ప్రముఖులు టాలీవుడ్ ని చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని అభివర్ణిస్తూ ఉంటారు. ఇక ఒక సందర్భంలో నాగార్జున గారు చిరంజీవిని చూసి వణికిపోయారట. అది స్వయంగా నాగార్జున చెప్పారు. నాగార్జున కెరీర్ బిగినింగ్ లో తన నాన్న లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ తో సెట్స్ కి వెళ్లేవారట. ఆ సమయంలో ఏఎన్ఆర్ నాగార్జున్ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ చిరంజీవి గారి గురించి కూడా ఓ సందర్భంలో చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో డాన్స్ చూసేందుకు నాగార్జున సెట్స్ కి వెళ్లారట. అది కూడా ఏఎన్ఆర్ రిఫర్ చేయడంతో సెట్స్ కి వెళ్లి చిరంజీవి డాన్స్ ని ప్రత్యక్షంగా చూశారట. చిరంజీవి గ్రేస్, స్పీడ్, స్టైలిష్ డాన్స్ కి నాగార్జున షాక్ అయ్యారట. పర్ఫార్మెన్స్ అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అంటూ వణికిపోయారట. ఆ తర్వాత చిరంజీవి భయం పట్టుకుందని నాగార్జున చెప్పుకొచ్చారు. అలా చిరంజీవిపై మరింత అభిమానం, గౌరవం పెరిగిందని నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాగార్జున, చిరంజీవి ఎంత స్నేహపూర్వకంగా ఉంటారో తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం నాగార్జున ధనుష్, కుబేరా, రజనీకాంత్ కూలీ చిత్రంలో నటిస్తున్నారు. కూలీ చిత్రంలో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అలానే అనిల్ రావిపూడి సినిమా కూడా స్టార్ట్ చేశారు. ఇక వ్యూయర్స్, మీకు నాగార్జున గారంటే ఇష్టమా, చిరంజీవి గారంటే ఇష్టమా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.